ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వింటర్ సీజనల్ ఫ్లవర్స్ ఎంత బాగా వస్తాయో వాటి గురించి ఒకసారి చూద్దాము. ఇది మా కాంప్లెక్స్ అన్నమాట. ఇక్కడ ఇలా వింటర్ సీజనల్ ఫ్లవర్స్ ఇలా పూసాయి. వీటిల్లో మెయిన్ మెరీగోల్డ్ అన్నమాట. ఇది ఆస్ట్రేలియన్ మెరీగోల్డ్. ఈ మెరీగోల్డ్ పాట్స్కి రెండు పక్కలా కూడా పెట్టుకుంటే చాలా అందంగా పూస్తాయి. దగ్గరగా పెట్టాలన్నమాట. ఒక్కో చెట్టు 25-30 పూలు పూస్తుంది కనీసం. అవన్నీ కూడా ఒకే లెవెల్లో ఉంటాయన్నమాట పూసాక. ఇలా ఎంత బాగుంటాయో. ఈ మెరీగోల్డ్ రౌండ్గా పెట్టుకోవచ్చు, అలాగే ఏదైనా కాంబినేషన్తో పెట్టుకోవచ్చు. ఇలా చక్కగా రౌండ్స్ మెరీగోల్డ్ ఎల్లోగా పూసింది ఇక్కడ. అదే ఇక్కడ మెరీగోల్డ్ ఏమో ఆరెంజ్ కలర్ మెరీగోల్డ్ అనమాట. ఇది మొత్తం ఒకటే రౌండ్గా మామూలుగా గుంపుగా పెట్టేస్తారు. ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. అలాగే కాంబినేషన్స్తో కూడా పెట్టుకోవచ్చు. వైట్ ఫ్లవర్స్, అలాగే రెడ్ ఫ్లవర్స్, అలాగే మెరీగోల్డ్ ఎల్లో ఫ్లవర్స్, ఇలా అన్నమాట. అలాగే ఇప్పుడు ఇవి డాలియా పూలు అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి మల్టీ కలర్స్తో. ఇవి కూడా పాట్స్కి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇవేమో వింటర్లో పూసే గులాబీలు అనమాట. గులాబీలు ఎప్పుడైనా కానీ బాగా చలి ప్రాంతంలో కానీ చలికాలంలో కానీ బాగా పూస్తాయి. వాటి షేప్ కూడా పెద్దగా ఉంటుంది అప్పుడు. అదనమాట. ఇలా పూసిన ఈ పూలు చాలా అందంగా ఉంటాయి. అలాగే సీజనల్ ఫ్లవర్స్ కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఎట్లా అయితే మనం మెరీగోల్డ్ వింటర్లో పూస్తుంది అనుకుంటాము, అలాగే మెనీ వెరైటీస్ ఆఫ్ సీజనల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా వాటిల్లో ఇవి కొన్ని రకాలు అన్నమాట. ఇవి కాంబినేషన్స్తో వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇవేమో వీటిని కొన్ని సాల్వియా అంటారు, రెడ్గా ఉన్న వాటిని. అలాగే వైట్గా ఉన్న వాటిని ఎలీషియం అంటారు. ఇలా ఇక్కడేమో పిట్యూనియా ఉన్నాయి వైట్గా, అలాగే ఎల్లో మెరీగోల్డ్. ఇట్లా ఎలా అయినా కాంబినేషన్స్తో వేసుకుంటే మల్టీ కలర్స్తో గార్డెన్ చాలా అందంగా ఉంటుందన్నమాట. ఒకే ఫ్లవర్ వేస్తే అది ఒక అట్రాక్షన్గా ఉంటుంది. కాకపోతే గుంపులుగానే ఉండాలి ఎప్పుడైనా కానీ ఈ సీజనల్ ఫ్లవర్స్. మనం బాల్కనీల్లో అయితే ఒక కుండీలో పెట్టుకున్నా కానీ దాన్ని కొంచెం మంచిగా ఎరువు వేసి పెంచుకుంటేనే చాలా ఎక్కువ పూలు పూస్తుందన్నమాట. ఇది నేల మీద కాబట్టి వీటికి బాగా అందుతాయి ఏవైనా పోషకాహారాలు. సో ఇవన్నీ కూడా బాగా పూస్తాయి, బాగా స్ప్రెడ్ అయ్యి చెట్టు అంతా కూడా. అది ఫ్రెండ్స్, ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంది కదా. గార్డెన్ ఎంతో శోభాయమానంగా ఉంది. సో ఇదన్నమాట. ఇవి అలాగే పొడవుగా కంకుల్లాగా పూసే పూలు కూడా చాలా బాగుంటాయి. వాటిల్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకు తెలియలేదు కదా అనుకోవక్కర్లేదన్నమాట. ఎందుకంటే నర్సరీకి వెళ్తే వాళ్ళే ఇస్తారు. అవొక 10 ఇచ్చారనుకోండి. అవన్నీ కూడా చిన్న మొక్కలప్పుడు చాలా చీప్గానే దొరుకుతాయి మనకి. ఒక 5 రూపీస్ టు 10 రూపీస్ ఈచ్ ప్లాంట్ అనమాట. ఇలా చూడండి, ఈ రౌండ్స్లో వేశారు ఎంత అందంగా ఉన్నాయో. అలాగే ఈ పాట్స్లో కూడా ఇట్లా మల్టీ కలర్ ఫ్లవర్స్ అన్నీ పెట్టారు. ఇలా పిల్లలకి కూడా ఎలా అడ్డం కాదనమాట గార్డెన్లో వాకర్స్ కానీ. ఎందుకంటే సైడ్స్ ఉండిపోతాయి కదా, ఇవన్నీ కూడా మంచిగా అనిపిస్తాయి చూడటానికి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. అది ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా అని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం నర్సరీలో వాళ్ళని అడిగితే ఏవైనా కానీ మొక్కలు వాళ్ళే ఇస్తారనమాట. ఇది వైట్ కలర్ అండి, ఇది మల్టీ కలర్ అండి అని చెప్పి. సో అవన్నీ తెచ్చుకుని మనం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చామంతులు అనమాట. చామంతులు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చామంతులు అయితే మాత్రం ఒకసారి పువ్వు పూసిందంటే ఈ వింటర్లో ఒక 2 నెలలు అయినా కానీ వాడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అంత మంచి ఫ్లవర్స్ అన్నమాట ఇవి. సో మీకు కూడా అవగాహన వచ్చింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.